హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం భానుమతి సీరియల్ గురించి చెప్పుదామండి. ఈరోజు ఎపిసోడ్ చాలా బాగుందండి. సో వీడియో మొదటి స్కిప్ చేయకుండా చూడడానికి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. శ్రీ సీతారాముల వారి కళ్యాణానికి మండపంలోకి భానుపార్దు కలిసి శ్రీ సీతారామచంద్రుల వారి విగ్రహాలని చాలా సంతోషంగా బాజా భజంత్రులతో తీసుకుని వస్తారు. శ్రీ సీతారామచంద్రుల వారి కళ్యాణం అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా జరిపిస్తారు. ఇక శ్రీ సీతారాముల వారి కళ్యాణం జరుగుతూ ఉంటే పార్దు మాత్రం తన కళ్యాణం జరుగుతున్నట్టుగా చాలా సంతోషంగా ఉంటాడు. ఇక కళ్యాణం పూర్తి కాగానే శ్రీ సీతారామచంద్రుల వారిపై వేసిన అక్షతలు భానుపార్దులపై కూడా ఆశీర్వాదంగా పడతాయి. అప్పుడు పార్దు మనసు నుండి భానుపై ప్రేమ కలుగుతుంది. ఇక కళ్యాణం పూర్తి కాగానే పత్తులు గారు, మీ మనసులో ఉన్న కోరికలను మనస్ఫూర్తిగా కోరుకోండి, అవి నెరవేరుతాయని చెప్తాడు. అప్పుడు బలరామయ్య, స్వామి, నెల రోజుల్లో నా కొడుక్కి గొప్ప సంబంధం చూసి పెళ్లి చేస్తానని శపథం చేశాను. నా కొడుక్కి మంచి అమ్మాయి భార్యగా వచ్చేలా చేయి స్వామి అంటూ రాముల వారిని ప్రార్థిస్తాడు. ఇక పార్దు కూడా ఈ బసమ్మయ్యన భార్యగా రావాలి, అందుకు మా నాన్న ఒప్పుకోవాలి స్వామి అంటూ ప్రార్థిస్తాడు. కానీ భాను మాత్రం నాకు ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా నేను మాత్రం నీట్ ఎగ్జామ్ బాగా రాయాలి, డాక్టర్ కావాలనే నా లక్ష్యం నెరవేరేలా చేయి స్వామి అంటూ రాముల వారిని ప్రార్థిస్తుంది. ఇక అన్నీ పూర్తి కాగానే అందరికీ భోజనానికి భాను పార్దు కలిసి అరటి ఆకులు వేసి భోజనం అయితే వడ్డిస్తారు. ఇదంతా చూస్తూ ఉన్న శాంభవి, భువన చాలా కోపంగా ఉంటారు. ఇక భాను నానమ్మనైతే నాకు 2 లడ్డూలు కావాలి అంటూ పార్దుకైతే అడుగుతుంది. ఇక పార్దు 2 లడ్డూలైతే తన విస్తరాకులో వేస్తాడు. అప్పుడు భాను వచ్చేసి, ఏంటండి ఇలా ఒక్కేసి విస్తరాకులో ఇలా 2 లడ్డూలు వేస్తుంటే అందరికీ సరిపోవు కదా అంటూ తనైతే చెప్తుంది. ఇక తన దగ్గర ఉన్న ఆ లడ్డూలైతే తీసుకొని అక్కడైతే పెడుతుంది. అందులో నుండి ఒక లడ్డు తీసుకుని పార్దు భానుకైతే ఇస్తాడు. ఇక ఎందుకు అంటుంటే, నాకు చైన్ నువ్వు వెతికి పెట్టినావు కాబట్టి ఈ లడ్డువు నీకోసమే అని తను చెప్తాడు. ఇక ఆ పోకిరి విధవల నుండి నన్ను నువ్వు కాపాడావు కాబట్టి నేను కూడా నీకు ఇవ్వాలి అంటుంది. ఇక అక్కడ ఉన్నది ఒకటి లడ్డు కాబట్టి ఇద్దరు సగం సగం చెరువు సగం అంటూ ఆ లడ్డూనైతే షేర్ చేసుకొని తింటారు. ఇదంతా చూస్తూ ఉన్న శాంభవికి అయితే చాలా కోపం వస్తుంటుందండి. తర్వాత పార్దు బయటికి రాగానే తనకి లక్ష్మీ జ్యువెలర్స్కు సంబంధించి ఒక కార్డు అయితే కనిపిస్తుంది. ఇక ఆ కార్డుపై మంగళసూత్రం వేసి ఉంటుంది. ఇక ఆ మంగళసూత్రాన్ని ఊహించుకుంటూ ఎదురుగా భానుమతి తన ఫ్రెండ్స్తో మాట్లాడుతుంది కాబట్టి ఇక భాను మెడలో తాళి కట్టి తనని పెళ్లి చేసుకుంటున్నట్టుగా చాలా గొప్పగా ఊహించుకుంటాడు. ఇక సూర్య వచ్చి తనని డిస్టర్బ్ అయితే చేశాడండి. తర్వాత బలరామయ్యతో మీరు కళ్యాణం చాలా ఘనంగా జరిపించారంటూ ఊరి జనమంతా కూడా మాట్లాడుతూ ఉంటారు. తర్వాత శారద తన అత్తమామలతో భాను గురించి చెప్తుంది. ఇక తనని పాదకిచ్చి వివాహం చేస్తే బాగుంటుంది అని తన నిర్ణయం అయితే చెప్తుంది. కానీ అక్కడ భానుమతి మాత్రం కనిపించదు. తర్వాత భాను ఫ్రెండ్తో ఒక అతను వచ్చేసి, నీ నెంబర్ నాకు కావాలి, నేను ఇక్కడ కొన్ని రోజుల వరకు ఉంటాను, నీకు ఒక మంచి గిఫ్ట్ కొనిస్తాను అంటూ మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇది చూసిన భాను, ఏంటి నువ్వేమనుకుంటున్నావు, గిఫ్ట్ కొనిస్తే పడిపోతారు అనుకుంటున్నావా అంటూ కోపం చేస్తుంది. ఇక అతను మాత్రం నీకు అనవసరం అంటాడు. అప్పుడు భాను, నాకు అనవసరమా, ఇది నా ఫ్రెండ్, మా ఊరి అమ్మాయిల జోలికి వచ్చావంటే నేను మళ్ళీ ఈ ఊళ్ళో అడుగు పెట్టకుండా చేస్తాను, జాగ్రత్త అంటూ అతనికి వార్నింగ్ ఇచ్చి ఇద్దరు కలిసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు. ఇదిలా ఉంటే మరోవైపు భాను తండ్రి కోటి పేకట్లో ఓడిపోయి డబ్బులు మొత్తం పోగొట్టుకుంటాడు, పైగా అప్పులు చేస్తాడు. ఇక వాళ్ళు డబ్బులు కట్టమంటూ అతనితో గొడవ పెట్టుకుంటారు. ఇక కోటి చాలా తెలివిగా పారిపోతాడు. కానీ కళ్యాణం జరిపించిన చోటికి వస్తాడు కోటి. ఇక అక్కడ బలరామయ్య కుటుంబం ఉంటుంది. వాళ్ళ ముందే ఒకరిని మించి ఒకరు గొడవ పెట్టుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళు కొట్లాడుకుంటూ ఉంటుంటే ఇదంతా చూస్తున్న బలరామయ్య, అసలు ఎవర్రా వీడు, వచ్చేటప్పుడు అడ్డుపడ్డాడు, మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా అడ్డుపడ్డాడు, తాగుబోతు విధవ, పక్కకు లాగేని రావని అంటూ కోపం చేస్తాడు. ఇక పార్దు అతన్ని కొట్టాలనే చూస్తాడు. కానీ సూరి వచ్చి అతను బస్సమ్మాయి తండ్రి అని చెప్తాడు. ఇక పార్దు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఇంత మంచి అమ్మాయికి ఇలాంటి తండ్రా అంటూ చాలా ఫీల్ అయిపోతాడు. ఇక నాన్న కోపాన్ని చూస్తూ ఇలాంటి వాడి కూతురు అని తెలిస్తే ఇక బస్సమ్మని కూడా తక్కువగా చూస్తాడు, ఇప్పుడు ఏం చేయాలి అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక ఇంటికి వెళ్ళగానే భాను తండ్రి కోడి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక బస్సమ్మని ఎలా పెళ్లి చేసుకోవాలి అని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక అప్పుడే సూరి వచ్చి నీ టెన్షన్ ఏంటో చెప్పు అంటాడు. ఇక పార్దు మాత్రం పరువుగా ఉండాలి, ప్రతిష్ట కోసం బ్రతకాలి అంటాడు మా నాన్న. కానీ ఇలాంటి పనికి మాలిన తనానికి పరాకష్టాలు ఉన్నాడు ఆ బస్సమ్మాయి నాన్న. ఇక వీరిద్దరి మధ్య మా ప్రేమకి పునాది కట్టినట్టే కట్టి పాడి కూడా కట్టాల్సి వస్తుందేమో అంటూ చాలా భయపడిపోతాడు. ఇక ఆ సూరి మాత్రం తన ప్రేమ గురించి ఆ బస్సమ్మాయికి చెప్పమని అంటాడు. అదేనండి భానుకి చెప్పమని చెప్తాడండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు.